అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. ఆ దివంగత నాయకుడి పేరుని కూటమి పార్టీలు కావాలని విస్మరించాయా లేక యాదృచ్ఛికంగా అలా జరిగిపోయిందా? ఎన్నికలకు ముందు ఆ నామస్మరణ చేసిన నేతలు కూడా ఇప్పుడు జయంతి రోజున కనీసం ఎక్స్లో మెసేజ్ కూడా ఎందుకు పెట్టలేకపోయారు? అదే టైంలో ఎప్పుడూ స్పందించిన నేత ఎందుకు సందేశం పంపారు? ఎవరా దివంగత లీడర్? ఆయన చుట్టూ జరుగుతున్న పొలిటికల్ డ్రామా ఏంటి? వంగవీటి మోహన్ రంగా ఆయన భౌతికంగా దూరమై దశాబ్దాలు గడుస్తున్నా ఆ పేరు మాత్రం ఎప్పటికప్పుడు ఏపీ పాలిటిక్స్ను ప్రభావితం చేస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎన్నికలు వచ్చినప్పుడైతే రకరకాల ఈక్వేషన్స్ వంగవీటి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. కులాలకు అతీతంగా ఆయన అభిమానించేవాళ్లున్నా ప్రత్యేకించి కాపులు మాత్రం ఎక్కువగా ఓన్ చేసుకుంటారు. ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాల్లో పొలిటికల్ హంగామా కూడా ఎక్కువగానే జరుగుతూ ఉంటుంది. ఎన్నికల సమయంలో అయితే రంగా నామస్మరణ చేయడం ఇటీవల సర్వసాధారణమైపోయింది. రంగా కుమారుడు రాధా సెంట్రిక్ గా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి రాజకీయ పార్టీలు. అదంతా ఒక ఎత్తైతే ఈసారి రంగా జయంతికి కూటమి పార్టీ పెద్దలెవరూ ఆయన్ను గుర్తు చేసుకోకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నెల 4న వంగవీటి రంగా జయంతి జరిగింది. రాధా ఇప్పుడు టీడీపీలోనే ఉన్నారు. అయినా సరే కూటమి పెద్దలు ఆ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం, దాని వెనక రీజన్స్ ఏంటంటూ ఆరా తీస్తున్నాయి రాజకీయ వర్గాలు. 2004 తర్వాత వంగవీటి రాధ అధికార పక్షంలో ఉన్నది ఇప్పుడే కావడంతో రంగా జయంతి వేడుకలు ఘనంగా జరుగుతాయని భావించారట ఆయన అభిమానులు. కాని అలాంటిదేమీ లేకపోగా కూటమి పెద్దలు జయంతి రోజున కనీసం గుర్తు చేసుకోలేదంటూ ఓ వర్గం అసంతృప్తిగా ఉందట. రాధా టీడీపీలో ఉండి ఎన్నికల సమయంలో కూటమి గెలుపు కోసం పూర్తి స్థాయిలో పనిచేసినా కూడా రంగాను గుర్తు చేసుకోకపోవడం ఏంటంటూ గుర్రుగా ఉన్నట్టుగా సమాచారం. అధికారంలోకొచ్చి ఏడాది గడిచాక కూడా కూటమి సర్కార్ రాధాకు ఏ పదవి ఇవ్వలేదని ఆగ్రహంతో ఉన్న రంగా అభిమానుల్ని ఈ ఎపిసోడ్ మరింత బాధ పెడుతోందట. టీడీపీ సంగ సరే, కనీసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు రియాక్ట్ అవ్వలేదన్న చర్చ జరుగుతోందట వంగవీటి అభిమానుల మధ్య. రంగా జయంతి రోజున కనీసం ట్వీట్ కూడా పెట్టకపోవడాన్ని ప్రత్యేకంగా చూడాలని మాట్లాడేసుకుంటున్నట్టుగా సమాచారం. కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ ఎన్నికలకు ముందు అనేక కార్యక్రమాల్లో రంగా గురించి, ఆయన గొప్పతనం గురించి పదే పదే చెప్పారని, అలాంటి వ్యక్తి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాక జయంతిపై కనీసం ట్వీట్ చేయకపోవడాన్ని తేడాగానే చూడాలంటున్నారట రంగా అభిమానులు. సెలబ్రిటీల పుట్టినరోజుల గురించి ఎక్స్ మెసేజ్లు పెడుతున్న పవన్ పదే పదే ఎన్నికలకు ముందు స్మరించిన దివంగత నేత గురించి మాత్రం స్పందించకపోవడం ఏంటన్న చర్చ కాపు సామాజిక వర్గంలో సైతం జరుగుతోందంటున్నారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్ ఈసారి రంగా జయంతిపై ఎక్స్లో మెసేజ్ పెట్టారు. గత కొన్నేళ్లుగా రంగా గురించి స్పందించని జగన్ ఇప్పుడు మెసేజ్ పెట్టడం, అదే సమయంలో కూటమి నుంచి స్పందనలు లేకపోవడం పొలిటికల్ హాట్ అయింది. రంగాను ఎన్నికల సమయంలో ఓటు బ్యాంకుగా కాకుండా అన్ని సందర్భాల్లో స్మరించుకోవాలన్నది ఆయన అభిమానుల ఆకాంక్షగా తెలుస్తోంది.